నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. పిల్లల్లోకి వచ్చేసరికి మీరు రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు? సో పిల్లల్లో యూజువలీ ఆన్ డైలీ బేసిస్ మోస్ట్ కామన్ ఐ సీ దట్ ఐసైట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారండి. ఐదర్ మైనస్ ఓ ప్లస్ పవర్ గ్లాసెస్, అండ్ వీఆర్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ప్రివెంటింగ్ myopia progression and stabilizing myopia. These are our focus, and apart from that, infections, allergic conjunctivitis, all these are treatable by eye drops. Okay. One more condition is we are seeing squint. ఓకే, అంటే మెల్లకన్నుకి అయితే వీ హ్యావ్ ఐ గ్లాసెస్ తోటి కొన్ని మెల్లకన్ను ట్రీట్ అవుతాయి, కొన్ని వీ గివ్ ఎక్సర్సైజెస్, అండ్ వీటితోటి కూడా మనకి తగ్గట్లేదు అంటే వీ గో ఫర్ సర్జరీ. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ పీడియాట్రిక్ క్యాట్రాక్ట్స్. అంటే యూజువలీ క్యాట్రాక్ట్ అనగానే అంటే శుక్లాలు మనము పెద్దవాళ్ళకి అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి వచ్చే ఐ ప్రాబ్లం అనుకుంటాము. బట్ అందరికీ తెలియంది ఏంటంటే క్యాట్రాక్ట్స్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. అంటే పుట్టిన చిన్న పాప నుండి ఈవెన్ 10 years డెవలపింగ్ స్టేజ్లో ఉన్న పిల్లలకి కూడా రావచ్చు, అండ్ 30-40 years ఏజ్ ఉన్న పీపుల్కి కూడా రావచ్చు. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ పుట్టిన పిల్లలకైతే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కంజనైటల్ క్యాట్రాక్ట్, అండ్ అదర్ ఏజెస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్. ఓకే, వీటికి కూడా టెస్టింగ్ చేస్తాము, and we have to go for surgery immediately. ఎందుకంటే what happens is whenever there is a cataract, కంటిలో విజన్ అనేది పూర్తిగా స్టాప్ అవుతుంది. అంటే దెర్ ఇస్ నో ఎంట్రీ ఆఫ్ లైట్ ఇన్సైడ్ ది ఐ. సో అటువంటి పిల్లలకి దే డెవలప్ అ కండిషన్ నోన్ యాజ్ లేజీ ఐ ఆర్ అంబ్లయోపియా మెడికల్ టర్మినాలజీలో. అయితే యూజువలీ క్యాట్రాక్ట్ని వితిన్ ఫ్యూ డేస్ టు మంత్స్ మనం ట్రీట్ చేయగలిగితే ఇట్ ఈస్ అ రివర్సిబుల్ విజన్ లాస్. అంటే విజన్ తగ్గింది క్యాట్రాక్ట్ వల్ల, బట్ ఇట్ క్యాన్ బి రివర్స్డ్. బట్ అలానే ఇఫ్ యూ కీప్ ఇట్ ఫర్ మెనీ మంత్స్ టు ఇయర్స్, ఇట్ టర్న్స్ ఇంటూ ఇర్రివర్సిబుల్ విజన్ లాస్ డ్యూ టు దిస్ కండిషన్ నోన్ యాజ్ అంబ్లయోపియా. ఓకే, సో క్యాట్రాక్ట్ ఆర్ వైట్ రిఫ్లెక్స్ అంటాము. హౌ టు ఐడెంటిఫై బై పేరెంట్స్ అంటే దే విల్ సీ అ వైట్ రిఫ్లెక్స్, కనుపాపలో తెల్లగా కనిపిస్తుంది. సో అటువంటి పిల్లల్ని వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే హ్యావ్ టు గెట్ ఫర్ ఐ చెకప్. ఓకే, కనుపాపలో వైట్ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు వెంటనే తీసుకురావాలి. ఎందుకంటే అదర్ కండిషన్ విచ్ కాజెస్ వైట్ రిఫ్లెక్స్ ఇస్ ఐ క్యాన్సర్. ఓకేనా? సో పిల్లల్లో కూడా ఐ క్యాన్సర్ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెటినోబ్లాస్టోమా, అండ్ వెనెవర్ యూ ఆర్ సీయింగ్ వైట్ రిఫ్లెక్స్ ఇన్ ద ఐ, it is considered an emergency. You have to bring the child as soon as possible. Okay, so is it curable? ఐ క్యాన్సర్ అనేది అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ అమ్మ. పేరెంట్స్ ఒకవేళ చైల్డ్ని ఎర్లీ స్టేజ్లోనే వెంటనే తీసుకొచ్చారు అనుకోండి, వీ కెన్ ట్రీట్ ద ఐ అండ్ వీ కెన్ సేవ్ ద చైల్డ్ యాజ్ అ హోల్. అంటే వీ కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్ ఆల్సో. బట్ స్టేజ్ పెరిగే కొద్దీ ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. Not only vision threatening, it is life threatening.